ఒక చిన్న గ్రామంలో ఒక పెద్ద వృక్షం ఉండేది. ఆ వృక్షంపై ఒక తెలివైన కాకి నివసించేది. కాకికి తినటానికి ఎప్పుడూ ఆహారం దొరికేది. కాని అది ఎక్కువగా అలసత్వం చేస్తూ, బహుళంగా తినడం, విశ్రాంతి తీసుకోవడమే చేయది. ఒకరోజు ఊర్లో పెద్ద అలజడి విన్న కాకి, ఏమైందో చూద్దాం అని అనుకుంది. కాని మళ్ళీ తన అలసత్వం ముంచుకొచ్చింది. నాకు దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అని భావించి తిరిగి నిద్రపోయింది. కొన్ని రోజులకు ఊరికి ఆకలి బాధ మొదలైంది. ఎక్కడా తినటానికి ఏమీ లేవు. కాకి కూడా చాలా ఆకలితో బాధపడింది. ఎక్కడ వెతికినా తినటానికి ఏమీ లేక అది బలహీనంగా మారిపోయింది. ఒకరోజు అది మరింత బలహీనపడి నేలమీద పడిపోయింది. అక్కడ ఒక జింక తన పిల్లలతో కలిసి తిరుగుతోంది. అది కాకిని చూసి, నీవు ఎందుకు ఇంత బలహీనంగా ఉన్నావు అని ప్రశ్నించింది. కాకి తన కథ చెప్పింది. నాకు ముందు చాలా ఆహారం ఉండేది, కానీ నేను దీన్ని భద్రపరచలేదు. ఇప్పుడు ఆకలితో బాధపడుతున్నాను అని అంది. జింక చిరునవ్వుతో, కాకా, కష్టపడేవారికే సంతోషకరమైన జీవితం ఉంటుంది. అలసత్వం నీకు కష్టం తెచ్చింది. కాస్త కష్టపడితే, ముందుగానే ఆహారం భద్రపరచుకుంటే, నీవు ఈ పరిస్థితిలో ఉండకుండా ఉండేవి అని చెప్పింది. కాకి తలదించుకుని, నిజమే జింకా. ఇకపై నేను కష్టపడి జీవనం సాగిస్తాను. సోమరితనాన్ని వదిలేస్తాను అని నిశ్చయించుకుంది. జింక దయచేసి తన దగ్గర ఉన్న కొద్దిపాటి ఆహారాన్ని కాకికి ఇచ్చింది. కాకి బలంగా మారి, తాను తన జీవనశైలిని మార్చుకోవాలని నిర్ణయించుకుంది. ఆ తర్వాత అది ఎప్పుడూ కష్టపడే అలవాటు చేసుకుంది. మెల్లిగా తన కోసం తినటానికి తగినంత భద్రపరచుకోవడం అలవాటు చేసుకుంది. ఆ ఊర్లో కొంతకాలానికి వర్షాలు పడ్డాయి, పంటలు పండాయి. కాకి గత తప్పుల నుంచి నేర్చుకుని, ఎప్పుడూ కష్టపడి జీవించాలని నిశ్చయించుకుంది. ఇకపై దానికి ఆకలి కష్టాలు రావలేదు. ఈ కథ మనకు నేర్పే పాఠం, పిల్లలారా, మనం ఎప్పుడూ కష్టపడాలి. సోమరితనం మన భవిష్యత్తును దెబ్బతీస్తుంది. కష్టపడి, జాగ్రత్తగా వ్యవహరిస్తే మనకు ఎప్పుడూ మంచి ఫలితాలే వస్తాయి. కష్టపడే అలవాటు ఉన్నవారు ఎప్పుడూ విజయాన్ని సాధిస్తారు.